80 రోజుల తర్వాత ఈవేళ నుంచి తిరుమలలో శ్రీవారి ఆలయానికి భక్తులను అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ఇందులో కరోనా నివారణ చర్యలు తీసుకుంటూనే భక్తులకి శ్రీవారి దర్శన భాగ్యం కూడా కల్పించే ఏర్పాట్లు అధికారులు అన్నీ పూర్తి చేశారంట. ఈవేళ నుండి 2 రోజుల పాటు ట్రయల్ రన్గా టీటీడీ ఉద్యోగులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. 10వ తేదీన తిరుమల స్థానికులకు స్వామివారి దర్శన భాగ్యం ఇవ్వనున్నారంట. ఆ తర్వాత 11వ తేదీ నుంచి సామాన్య భక్తులకు కూడా పూర్తి స్థాయిలో శ్రీవారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ అధికారులు. తిరుమలలో భక్తుల్ని తిరిగి దర్శనానికి పంపిస్తున్న సందర్భంగా శ్రీవారి దర్శనానికి అందరినీ అనుమతిస్తున్న వేళ తిరుమలని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారంట. వివిధ రకాల పుష్పాలు, పళ్ళతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇదేమో స్వామివారి ధ్వజస్తంభం దగ్గర రకరకాల పూలతో అలంకరించిన ధ్వజస్తంభం, శ్రీవారి ధ్వజస్తంభం ఇది. శ్రీవారి వాకిలంతా కూడా రకరకాల పూలతో చక్కగా అలంకరించారు. చూడండి, స్వామివారి సేవలు కూడా నెమ్మదిగా ప్రారంభమవుతాయట. అయితే ప్రస్తుతం మాత్రం గంటకి 500 మంది చొప్పున మాత్రమే రోజుకి ఒక 6000 మందిని శ్రీవారి దర్శనానికి పంపిస్తున్నారంట. మొదటి 2 రోజులు మాత్రం టీటీడీలో ఉద్యోగుల్ని మాత్రమే దర్శనానికి పంపిస్తారంట. తర్వాత 10వ తారీఖు నుంచినేమో స్థానికుల్ని, 11వ తారీఖు నుంచి మాత్రం భక్తులందరికీ కూడా దర్శనం కల్పిస్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వాహనాల్ని సైతం శానిటైజ్ చేసి పంపిస్తారట. భక్తులకి అన్ని రకాల పరీక్షలు నిర్వహించి అప్పుడు దర్శనానికి పంపిస్తారంట. ఇంకా స్వామివారిని దర్శించుకునే భక్తుల కోసం 300 రూపాయలు ప్రత్యేక దర్శనం టికెట్లు ఆన్లైన్లో అమ్ముతున్నారట. 3000 మందికి మాత్రమే కరెంట్ బుకింగ్ ద్వారా మరో 3000 మందికి దర్శనం టికెట్లు అందుబాటులో ఉంచుతారంట. ఇక జూన్ 8వ తేదీ నుంచి భక్తులంతా వాళ్ళకి కావాల్సిన తేదీల్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు అని. ఇక తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడిని మాత్రం అలిపిరి వద్ద ఏర్పాటు చేసిన థర్మల్ స్కానింగ్ చేసి ఆ తర్వాతే తిరుమలకి అనుమతిస్తారంట.
చాలా ఏళ్ల క్రితం ఒక్క 2 రోజులు మాత్రమే గుడిని క్లోజ్ చేసి ఉంచారంట. ఆ తర్వాత ఇప్పుడే 80 రోజులు తిరుమల టెంపుల్‌ని క్లోజ్ చేసి ఉంచటం అనేది ఇప్పుడే జరిగిందంట. అంటే రోజూ అర్చకులు వెళ్ళి స్వామివారి అర్చనలు, కార్యక్రమాలు చేసి వస్తున్నారే తప్ప భక్తులకి మాత్రం దర్శనాన్ని అలో చేయలేదు ఈ 80 రోజులు. తిరిగి ఇప్పుడు భక్తుల్ని అలో చేస్తున్న సందర్భంగా ఎంత సుందరంగా తయారు చేశారో తిరుమలని చూసారా అండి?